ఇక బీసీల ఆర్థిక సామాజిక పరిస్థితులు దాంతోపాటు రిజర్వేషన్లు ఈ రకరకాల వివిధ అధ్యయనం చేస్తున్నటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో మరి ఆ బీసీ కమిషన్కు ఒక సరికొత్త ప్రతిపాదన వచ్చిందట. కొన్ని కులాల పేర్లు మార్చండి, కొంచెం మా కులాల పేర్లు అంటే ఇక్కడ చూడొచ్చు మనం దొమ్మెర అంటే తిడుతుంటారు, అంటే ఆ కులాల పేర్లను పెట్టి కొంతమంది తిడుతూ ఉంటారు. కాబట్టి ఆ కులాల పేర్లు మార్చండి అని కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చినాయంటే అందులో కొన్ని ఉన్నాయంట. ఇక్కడ చూడొచ్చు దొమ్మర, పిచ్చకుంట్ల, బుడుబుక్కల, కుమ్మర, వీరముష్టి ఈ పేర్లను కొంచెం మార్చండి, ఈ జాబితాలో ఉన్నటువంటి వీళ్ళ పేర్లకు వేరే పేర్లు పెట్టండి అని బీసీ కమిషన్కు రిక్వెస్ట్ వచ్చిందంటే దానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అధ్యయనం కూడా చేస్తారట. వాళ్ళ నుంచి కొన్ని వేరే పేర్లు కూడా ఓకే ఆ పేరు తీసేస్తే ఇంకేం పేరు పెట్టాలి అనే దాని మీద కూడా వీళ్ళు దానికి సంబంధించి లిస్టు కూడా చేసిరట. దాంతోపాటు కొన్ని కులాలకు పర్యాయ పదాలు కూడా చేర్చాలని అంట. ఈ కుమ్మరతో పాటు ఇంకా కొన్ని వేరే పేర్లతో కూడా పిలవాలి అని వీళ్ళు కూడా కొంతమంది రిక్వెస్ట్ చేసిరట. ఇక కుమ్మర, రజక, మేర ఈ కులాలకు పర్యాయ పదాలు చేర్చాలి అని కూడా వీళ్ళకైతే రిక్వెస్ట్లు వచ్చినాయంట. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 18 వరకు బీసీ కమిషన్ అభ్యంతరాలన్నీ స్వీకరిస్తుందట. ఈ 18 వరకు మాకు ఇవ్వండి రిక్వెస్ట్, ఇవన్నిటిని కూడా పరిశీలిస్తామని వీళ్ళైతే చెప్పారట. అంటే ఈ బీసీ కమిషన్ నివేదిక వస్తేనే మనకు రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయితే ఇక రకరకాలు ఉన్నాయి. ఆ తర్వాత అంటే 18 వరకు కూడా వీళ్ళు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారంటే ఈ కమిషన్ నివేదిక రానికి ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి బహుశా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకొంచెం లేట్ అవుతుందో ఏమో, అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే కొంచెం లేట్ అవుతాయేమో అని అనిపిస్తుంది. సరే వీళ్ళైతే ఇవన్నీ కూడా తీసిరట. మెయిన్గా ఇక్కడ చూడొచ్చు దొమ్మర, పిచ్చకుంట్ల, బుడుబుక్కల, కుమ్మర, వీరముష్టి ఈ కులాల ప్రతినిధులతోటి వీళ్ళు చర్చించారంట బీసీ కమిషన్ వాళ్ళు. ఇక కుమ్మర, రజక, మేర కులాల వారికి కూడా ప్రస్తుత పేర్లకు అదనంగా వేరే ప్రాచుర్యంలో ఉన్న ఇంకొక కొన్ని పర్యాయ పదాలుగా చేర్చాలనే విషయాన్ని కూడా డిస్కస్ చేసిరట. మరి వీటి మీద ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే 18 తారీఖు వరకు ఇవ్వండి, ఇవన్నిటిని కూడా పరిశీలించి మేము వచ్చేటువంటి నివేదికలో అవన్నిటిని కూడా పొందుపరుస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారంట. మొత్తంగా ఈ నివేదిక తర్వాత ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కులాలు వాళ్ళ పేర్లు మారే అవకాశం ఉంది. కొన్ని కులాలకు కొన్ని పర్యాయ పదాలను కూడా, అంటే కుమ్మర కులం అనేది ఒకటి ఉంది, దానికి ఇంకా 1-2 పర్యాయ పదాలు ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసేటువంటి అవకాశము ఉంది. ఓవరాల్గా ఈ నివేదిక తర్వాత రాష్ట్రంలో కొన్ని కులాల పేర్లు అయితే మారే అవకాశము చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది.